ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఏమీ ఉండవని పదే పదే ప్రకటించారు సీఎం చంద్రబాబు. కానీ వైసీపీతో అంటకాగిన అధికారుల్ని మాత్రం టార్గెట్ చేయడం ప్రారంభించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీల్ని చేపట్టిన సర్కారు జగన్ సర్కారులో కీలక పదవుల్లో ఉన్న వారికి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి అటాచ్ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్లని జీఏడీకి అటాచ్ చేశారు. ముఖ్య శాఖలన్నిటికీ కొత్త ఐఏఎస్ అధికారుల్ని పోస్ట్ చేశారు. వీరిలో సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న, సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచే చంద్రబాబు జగన్ సర్కారులో కీలక స్థానాల్లో ఉన్న అధికారులపై ఫోకస్ పెట్టారు. ఫలితాల తర్వాత శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన ఉన్నత అధికారుల్ని కనీసం గేటు దాటి లోనికి కూడా రానివ్వలేదు. ఆయన బాటలోనే మంత్రులు కూడా వ్యవహరించారు. మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పొంగూరు నారాయణ ఆ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఫైళ్లు తీసుకుని తన ఛాంబర్కి వస్తే కనీసం లోనికి కూడా రానివ్వలేదు. ఫైళ్ల మీద సంతకాలు చేయకుండా తిప్పి పంపారు. ఆ తర్వాత ఎట్టకేలకు వారి మీద వేటు వేసే చర్యలకు ఉపక్రమించింది. వారిని జీఏడీకి అటాచ్ చేసి తమ అనుకూలమైన అధికారుల్ని కీలక పోస్టుల్లో పెట్టారు. ఎంతో ముఖ్యమైన ఐఏఎస్ బదిలీల్లో కూడా ఇది కేవలం కొంత భాగమేనని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పాలనలో ఎలాంటి కక్ష సాధింపులు ఉండబోవని ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగానే జరుగుతోంది. మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగన్ హయాంలో డీజీపీగా ఉంటూ టీడీపీ నాయకులకి కోరకుడు పడకుండా వ్యవహరించిన రాజేంద్రనాథ్ రెడ్డిపై తెలుగు తమ్ముళ్లు ముందు నుంచి విరుచుకుపడుతున్నారు. ఆయన మీద అనేక ఆరోపణలు చేసి ఎన్నికల ముందు పక్కకు తప్పించేలా చేశారు. ఆయన స్థానంలో ఈసీ నియమించిన డీజీపీని కూడా మార్చి చంద్రబాబు సర్కారు ద్వారకా తిరుమలరావుని తీసుకువచ్చింది. జగన్ మనిషిగా ముద్ర ఉన్న మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా అప్రాధాన్య పోస్టుకు పంపారు. రెండు 2014-19 సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉంటూ చంద్రబాబుకి అనుకూలంగా పనిచేశారనే అభిప్రాయంతో ఏబీ వెంకటేశ్వరరావుని జగన్ సర్కార్ ముప్పతిప్పలు పెట్టింది. మధ్యలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నాక ఆయన్ని జగన్ సర్కార్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పదవిలోనే నియమించింది. మళ్లీ సస్పెండ్ చేయగా ఆయన మళ్లీ కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. పదవి విరమణ చేయాల్సిన చివరి రోజున మళ్లీ అదే పోస్టింగ్ ఆయనకి ఇచ్చారు. ఏబీవీకి ఎంతో ఆప్తుడైన చంద్రబాబు ఆయనకి జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా జగన్కి దగ్గరవాడైన రాజేంద్రనాథ్ రెడ్డికి సేమ్ టు సేమ్ అదే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పోస్టు కట్టబెట్టారు. దీంతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇక సిఐడి విభాగంలోని వివాదాస్పద అధికారి సునీల్ కుమార్ ని బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్ చేయించాల్సిందిగా ఆదేశించారు. అలాగే టాస్క్ ఫోర్స్ ఎస్పీగా రిశాంత్ రెడ్డిని రిలీవ్ చేసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇకపోతే ప్రస్తుతం జీఏడీలో రిపోర్ట్ చేసిన అధికారుల్ని కేసుల భయం వెంటాడుతోందనే టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రస్తుతం సర్కార్ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో వైసీపీ సర్కార్లో కీలకంగా వ్యవహరించిన కొంతమంది సివిల్ సర్వెంట్స్ ని విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని బ్యూరోక్రాట్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి నారా లోకేష్ రెడ్ బుక్ పనిచేయడం ప్రారంభించినట్లయిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.